నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు తెలుగు రాష్ట్రాలు మొత్తం దుఃఖంలో ఉన్నాయి. ఎస్పెషల్గా చేవెళ్ళ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అయితే పుట్టెడు దుఃఖంలో ఉన్నాయి. ఎందుకోసం అంటే అసలు ఆర్టీసీ బస్సులు అంతా పేద మధ్య తరగతులు ప్రయాణం చేస్తారు. వాళ్ళు చేవెళ్ళ నుంచి బస్సు వెళ్తున్న క్రమంలో గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. 70 మంది బస్సులో ఉన్నారు. ఒక 20 మందికి పైగా చనిపోవడం జరిగింది. అంటే ఆ కంకర్ రాయి టిప్పర్ వచ్చి గుద్దడం వల్ల కంకర్ రాయి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. యాక్చువల్గా నేను 2 రోజుల కిందటి నేను స్పందించాలి, కానీ దుఃఖంతో కాలు చేతులు వణికి వెన్నులో వణుకుపుట్టి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితిలోకి మేము వెళ్ళిపోయినాం. చాలా బాధ ఉందండి. అసలు దేవుడు ఒక ఇంట్లోనే 3 అమ్మాయిలు, ఒక తల్లిదండ్రులకు అంతకంటే దుఃఖం ప్రపంచంలో ఏది ఉండదు. వాళ్ళ తండ్రి అంటున్నాడు ఒక్క కూతురన్న బతికితే బాగుండని. వాళ్ళ తల్లికి వాళ్ళు పెయింట్ వేసారు. వాళ్ళ అమ్మ ఎట్లా ఉంటుంది అనేది ఒక పెయింట్ రూపంలో ఫోటో చేసారు. కోటి ఉమెన్స్లో కాదు, ఒక బ్రిలియంట్ అమ్మాయి, మిగతా 2 చెల్లెళ్ళు. వాళ్ళే కాకుండా ఇంకా 2 చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారని. అట్లా ఒక 20 మంది, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క శోక సముద్రం ఉంది. ఈ సందర్భంలో నేను ఒక వీడియో చూసిన. ఆ సంఘటన జరిగిన రోజే కేటీఆర్ బోరబండాలో డ్యాన్స్ చేసుకుంటా దేక్లెంగే కేసీఆర్ పక్క కేటీఆర్ పక్క అని చేయడం, అది మీకు చూపిస్తాం, మీరు చూడొచ్చు. దీనిపైన నేను వైనాల రమేష్ అన్న ఇట్లా ఉంది అన్న పరిస్థితి అంటే, అన్నను ఒక పాట చేయండి అన్న, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లా ప్రవర్తించొద్దు. డ్యాన్సులు చేస్తుండ్రు, రేపు కాబోయే సీఎం అనుకుంటుండు, సీఎం కొడుకు, మాజీ సీఎం కొడుకు, నయా సీఎం ఇట్లా చేస్తుండన్న. ఇది చాలా తప్పన్న, మానవత్వానికి మచ్చ, మాయని మచ్చ అని చెప్పిన అన్న. ఒక్కసారి అన్న నమస్తే. నిజంగా మీరు అది చెప్పిన నుండెళ్ళి నిజంగా హృదయం కలిచివేసిందన్న. చాలా బాధ అనిపించింది అన్న. కానీ అంత బాధలో గుండెల్లో పెట్టుకొని ఆ కుటుంబాలందరికీ పాట ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముందుగా కూడా ఒక్కసారి చూడాలన్న. మీరు ఆల్రెడీ చూసిర్రు మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా, కానీ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు చూడాలి అన్న. ఎంత దారుణం అంటే మీరు చూడొచ్చు అన్న. ఇగో 1 డే ఎగో, అవును, జీ న్యూస్లో వచ్చింది 1 డే. అవునన్నా, మీరు చెప్పిన తర్వాత నేను కూడా దాన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. నేను కూడా చూసిన ఈ వీడియో. ఇలాంటి రాజకీయ, ఇలాంటి దుర్మార్గులకు నిజంగా మనసుందా అని నేను అడుగుతున్నా. నీకు కూడా కుటుంబం ఉన్నది కదా. అంత ఘోరమైన విషాద సంఘటన అక్కడ జరిగితే మీరు చెప్పిన తర్వాత నిజంగా నేను కూడా కొద్దిగా అందులోకి పోయి చూడలేకపోయినా. మీరు చెప్పిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే నిజంగా 3 అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళందరినీ చూస్తుంటే నిజంగా కళ్ళకు కన్నీళ్ళు వస్తున్నాయి అన్న. కానీ అవరేకు పక్క మళ్ళీ మేమే వస్తాం అన్నట్టుగా ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తూ ఈ ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఒక సీఎం కొడుకు, ఒక మాజీ సీఎం కొడుకు. ఏమన్నారంటే ఈ తెలంగాణనే మా కుటుంబం, మా కుటుంబ పాలన, 4 కోట్ల కుటుంబ సభ్యులు నా కుటుంబం, కేసీఆర్ వాళ్ళందరికి పెద్దన్న తండ్రి అని చెప్పి. మరి వాళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు ఎవరు? నీ కుటుంబ సభ్యులు అన్నట్టే కదా. మరి నీ కుటుంబ సభ్యులు చనిపోయితే నువ్వు ఎందుకు దుఃఖంలో లేవు? ఎగురుతున్నాడు. నువ్వు ఎగురుతున్నవేంది అంటే నీది ఆ రోజు వరకేనా స్ట్రాటజీ మాటలు? ఆ రోజు వరకేనా నీ నాటకాలు? నేను ఈ విషయంలో మీరు చెప్పిన తర్వాత ఒక చిన్న పాట రాయడం జరిగిందన్న. కన్నీళ్ళ దారాలు పారుతుంటే కారు పార్టీ ఓనర్ ఎగురబట్టే, రాష్ట్రమే దుఃఖంలో మునిగిపోతే రంది లేక వీడు తిరుగబట్టే, కన్నీళ్ళ దారాలు పారుతుంటే కారు పార్టీ ఓనర్ ఎగురబట్టే, రాష్ట్రమే దుఃఖంలో మునిగిపోతే రంది లేక వీడు తిరుగబట్టే, చేవెళ్ళ ఘటనలో చదిరిన ప్రాణాల పేరన్న రాదాయని నోటికి, రాజకీయం తప్ప మీ రాతి గుండెల్లో ప్రేమన్నదే లేదు ఈనాటికి, కన్నీళ్ళ దారాలు పారుతుంటే కారు పార్టీ ఓనర్ ఎగురబట్టే, రాష్ట్రమే దుఃఖంలో మునిగిపోతే రంది లేక వీడు తిరుగబట్టే. నిజంగా ఇలాంటి దొంగలకు, ఇలాంటి రాజకీయ ఈ నీతి లేని నీచులకు నిజంగా
ప్రజలు కూడా బుద్ధి చెప్పాలి ఇలాంటి వాళ్ళకు. రైట్ అండి. ఇదండి కేటీఆర్ గారి నిర్వాహకం. మానవత్వం లేని మనిషి, మానవత్వానికి మచ్చ తీసుకొచ్చిన మనిషి. తెలుగు రాష్ట్రాలు పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ ఊరేకు పక్క కేసీఆర్ పక్క అని దేక్లింగ్ అనే పాటలతో డ్యాన్స్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలతో కూడా డ్యాన్స్ చేపిస్తున్నాడు. అంటే ఇట్లాంటి వాడు మనకు రేపు భవిష్యత్తులో సీఎం అయితే అంటున్నాడు. ఇంత దుర్మార్గుని నా భూమి మీద చూడలేదండి. ఇక ఇంతకంటే మాటలు రావట్లేదు. మేము వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అంటే వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని, ఇంతకు మించి రేపు భవిష్యత్తులో కూడా ఆ రోడ్లకు సంబంధించి మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.